నన్ను దారుణంగా కొట్టాడు. ఎందుకు కాల్ చేస్తున్నా? కిరణ్ రాయల్ గత 2 రోజులుగా మీడియాలో తెగ వినపడుతున్న పేరు. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ గా ఉంటూ పార్టీ మీటింగ్స్ లోను మీడియా ముందు ఎంతో ధైర్యంగా మాట్లాడేవాడు కిరణ్ రాయల్. పార్టీ తరఫున ఎంతో యాక్టివ్ గా ఉండి 2024 ఎలక్షన్స్ లో తిరుపతి ఎమ్మెల్యే టికెట్ ని కొన్ని కారణాల వల్ల కోల్పోయారు. అయితే లక్ష్మి అనే ఒక మహిళ కిరణ్ నన్ను మోసం చేసి దాదాపు ₹1,00,00,000 డబ్బు 25 సవర్ల బంగారం తీసుకున్నాడని మీడియా ముందుకొచ్చి తనతో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్లు వీడియోస్ అన్ని బయట పెట్టింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం వల్లే కిరణ్ ని జనసేన పార్టీ ఇప్పుడు దూరం పెట్టబోతోంది అని కూడా ప్రచారం జరుగుతోంది. అసలు ఇంతకీ కిరణ్ రాయల్ కి లక్ష్మికి ఉన్న సంబంధం ఏంటి? డబ్బు కోసమే లక్ష్మిని చంపాలనుకున్నాడా? డబ్బున్న ఆడవాళ్లే అతని టార్గెటా? పవన్ కళ్యాణ్ కోసమే లక్ష్మిని మోసం చేశాడా? తన ఎఫ్ఐఆర్స్ లో కిరణ్ భార్యకి కూడా సంబంధం ఉందా? అసలు పానమ్మే స్టేజ్ నుండి ఎమ్మెల్యే స్టేజ్ కి ఎలా ఎదిగాడు అనే విషయాలు తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కిరణ్ రాయల్ 1981 ఆగస్టు 6న తిరుపతిలో జన్మించారు. వారి కుటుంబం దాదాపు 45 ఏళ్ల క్రితమే తిరుపతి వచ్చి స్థిరపడింది. వారి తల్లిదండ్రులు 1980లో ప్రేమ వివాహం చేసుకున్నారని, ఆ తర్వాత వారి తండ్రి తిరుమలలో ఒక హోటల్ పెట్టి జీవనం కొనసాగించేవారని, అలాగే వారికి పాన్ బీడీ అమ్మే షాప్ కూడా ఉండేదని స్వయంగా చెప్పారు. 2005 ఆగస్టు 27న కిరణ్ గారి వివాహం రేణుక గారితో జరిగింది. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. కిరణ్ చిన్ననాటి నుంచి మెగా కుటుంబం అంటే ఎంతో అభిమానంగా ఉండేవారు. కిరణ్ ఆ అభిమానంతోనే పవన్ కళ్యాణ్ గారి ఆల్ టైమ్ సూపర్ హిట్ ఖుషీ సినిమా రిలీజ్ అయిన రోజుల్లో చిత్తూరు జిల్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కూడా ఉండేవారు. అయితే తర్వాత రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి అన్నయ్య చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టిన పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున రాజకీయాల్లో అడుగుపెట్టిన కిరణ్ గారు పవన్ కళ్యాణ్ గారితో తన ప్రయాణాన్ని కొనసాగించాలని చాలా ఏళ్ల క్రితమే నిర్ణయించుకున్నానని చెప్పారు. కిరణ్ గారికి తమ కులాభిమానం కూడా బాగా ఎక్కువనే చెప్పాలి. ఆ కారణంగానే శ్రీకృష్ణదేవరాయలు కూడా తమ బలిజ లేదా కాపు కులానికి చెందినవాడే అని ఆలోచించి కొంతమంది యువకులతో కలిసి 1997 ప్రాంతంలోనే రాయల్ యూత్ అని కూడా పెట్టారు. కేవలం 10 మంది సభ్యులతో ప్రారంభమైన ఈ సంస్థ తర్వాత వేలాది మందితో అభివృద్ధి చెందింది. ఆ రాయల్ యూత్ లో ఉన్న పేరుని తన పేరుతో కలుపుకొని కిరణ్ కాస్త కిరణ్ రాయల్ అయ్యారు. జనసేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆయన అందరికీ భిన్నంగా పవన్ కళ్యాణ్ గారి గురించే పార్టీ వారు విమర్శించినా కూడా ఒక ప్రత్యేకమైన శైలిలో విమర్శిస్తూ తన వాగ్దాటితో తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు 2024 ఎన్నికలకి ముందు ఆయన తిరుపతి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే రాజకీయ సమీకరణాల కారణంగా ఆయనకి టికెట్ దక్కలేదు. ఆయనపై ఇప్పుడు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన్ని పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండమని ఆదేశించడంతో పాటు ఈ విషయంలోని నిజాలకై పూర్తి విచారణ చేయడం కోసం కాన్ఫ్లిక్ట్ కమిటీని ఆదేశించినట్లు ఒక లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. వ్యక్తిగత విషయాలు కాకుండా ప్రజలకి పనికొచ్చే అంశాలపై దృష్టి పెట్టాలని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సూచించారని, అంతేకాకుండా ఎవరూ చట్టానికి అతీతులు కాదు, చట్టం తన పని తాను చేసుకుపోతోందని వ్యాఖ్యానించినట్లు ఆ లేఖ సారాంశం. అయితే ప్రస్తుతం లక్ష్మి గారికి కిరణ్ గారికి మధ్య జరుగుతున్న వివాదం గురించి చూస్తే లక్ష్మి గారు చెప్పిన మాటలు ప్రకారం ఆమె కిరణ్ గారి ఇంటి పక్కనే ఉండేవారని, 2013లో ఆయనతో పరిచయం ఏర్పడిందని, 2013 నుంచి 2015 మధ్య కాలంలోనే కిరణ్ గారి మీద ప్రేమతో ఆయన్ని నమ్మి 25 లక్షల రూపాయలు ఇచ్చానని, కిరణ్ ఇల్లు కట్టుకున్నప్పుడు కారు కొనుక్కున్నప్పుడు కూడా నేనే డబ్బులు ఇచ్చానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ విషయాలన్నీ విదేశాల్లో ఉంటున్న తన భర్త తిరుపతి వచ్చినప్పుడు తెలిసి పెద్ద గొడవలయ్యాయని, ఆ తర్వాత 4 ఏళ్ల పాటు ఇద్దరం కాంటాక్ట్ లో లేమని, అయితే 2021లో తన భర్త చనిపోయాక మళ్లీ కిరణ్ తనతో కాంటాక్ట్ లోకి వచ్చాడని, ఆ తర్వాత మా కుటుంబానికి ఉన్న ఎకరం పొలం అమ్మేయడంతో పాటు అప్పులు చేసి మరి కిరణ్ కి 1,20 లక్షల రూపాయలు నగదు, 25 సవర్ల బంగారం అంటే 200 గ్రాముల బంగారం ఇచ్చానని, ఆయనే నా జీవితం అనుకున్నానని, 2024 ఎన్నికల్లో పార్టీ గెలవగానే నీకు మొత్తం డబ్బు తిరిగి ఇచ్చేస్తా బాస్, వస్తున్నప్పుడు మనం మొత్తం ఖర్చులన్నీ చూసుకోవాలి జనసేన మీటింగులకి అని చెప్పి పలుసార్లు డబ్బు తీసుకున్నాడని చెప్పింది. అంతేకాకుండా నన్ను దేవత అనేవాడని, డబ్బు కోసం కాళ్లు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయని, నాకు తిరుపతి ఎమ్మెల్యే టికెట్ వచ్చేస్తుంది, నేను ఎమ్మెల్యే అయ్యాక నేను పెళ్లి చేసుకుంటానని కూడా మాటిచ్చాడని, కానీ నన్ను మోసం చేసి మానస
అనే వేరే అమ్మాయిని కూడా మోసం చేయడమే కాకుండా మానస్ని దారుణంగా హింసించడంతో ఆమె తన కొడుకును కూడా వదిలేసి ఎటో వెళ్లిపోయిందని చెప్పింది. కిరణ్ భార్య రేణుక మానస నా చెల్లె అని చెప్పేదని, భార్యతో కలిసి ఆ మహిళను కూడా వలలో వేసుకుని వాడుకుని వదిలేశాడని, డబ్బున్న ఆడవాళ్ళని వలలో వేసుకుని అవసరాలు తీర్చుకుని తర్వాత వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బెదిరించడం, దూరం చేసి వేరే కొత్త మహిళతో ఉండడం అలవాటుగా కిరణ్ చేసుకున్నాడని చెప్పారు లక్ష్మి. అంతేకాకుండా తనకి రావాల్సిన డబ్బుని అడిగితే వైసీపీ వాళ్ళు నాకు 20 లక్షల రూపాయలు ఇచ్చి పురమాయించారని, నాకు అన్ని రకాల చెడు అలవాట్లున్నాయని చెప్తున్నాడని, మా నాన్న టీటీడీలో డ్రైవర్ గా పనిచేసేవారని, చాలా మంచి కుటుంబం నుంచి వచ్చానని, మా తల్లిదండ్రులు అత్తమామలు 2 కుటుంబాలు కూడా కిరణ్ ని నమ్మొద్దని చెప్పినా కూడా ప్రేమ మత్తులో గుట్టిగా నమ్మేసి మోసపోయానని, నాలాగా వేరే ఎవరి జీవితం కాకూడదని, కనీసం నేను చేస్తే అయినా నాకు ఇవ్వాల్సిన డబ్బు నా పిల్లలకి అందుతుందనే ఉద్దేశంతో ఆత్మహత్య ప్రయత్నం చేశానని చెప్పారు. అంతేకాకుండా ఆమె మీడియాకి చూపించిన వీడియోలు, వాయిస్ మెసేజ్లు, ఫోటోల్ని బట్టి చూస్తే వీడియోలు వారిద్దరూ ఎంత సన్నిహితంగా ఉండేవారు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆమె ఐ లవ్ యూ అని చెప్పడం, కిరణ్ కూడా ఐ లవ్ యూ టూ అని చెప్పడం, ఆమె నువ్వు నా లైఫ్ అంటే కిరణ్ నువ్వు నా లైఫ్ వైఫ్ నైఫ్ అనడం, ఆమె మెడలో ప్రేమగా చైన్ వేయడం కూడా కనిపిస్తుంది. అలాగే కిరణ్ గారి వాయిస్ మెసేజ్ లో బోస్ డికే నేనేంటో చూపిస్తా, నా వెంట్రుకు కూడా పీకలేవు, నేను నీ మట్టిలాగా జఫానా కొడుకుని అనుకున్నావా, కోసి కారం పెడతా, నీకిద్దరు కొడుకులుంటే వాళ్ళ పెద్దోళ్ళు అయితే నాకేంటి, వాళ్ళని మడిచారి వాడడానికి వీల్లేని భాషలో తిట్టడం, మళ్ళీ నన్ను గెలికితే అంతకైతే మర్డర్ చేసి పడేస్తా, 40 రోజుల్లో బెయిల్ పై మళ్ళీ వస్తా, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు, నేను నిన్ను కొట్టాను, నేను వేరే దానితో పడుకుంటే గది బయట కాపలా గాయలేదా, అప్పుగా ఇచ్చానని నాతో చెప్పావా, ప్రేమతో ఇచ్చానని కదా చెప్పావు, నా దగ్గర నీ వీడియోలు ఉన్నాయి, వాటిని గాని బయట పెట్టి నీ సినిమా రిలీజ్ చేస్తే నీ ఇద్దరు కొడుకులు రేసుకొని చేస్తారని చెప్పడం వాయిస్ మెసేజ్ లో వినిపించింది. అంతేకాకుండా లక్ష్మి మాట్లాడుతూ నీ ఇద్దరు కొడుకులు రోడ్డు మీద తిరగరా, వాళ్ళని చంపేస్తా అని బెదిరిస్తాడని కూడా చెప్పారు. అయితే తనని ఎన్ని రకాలుగా తిన్నా కూడా తట్టుకున్న లక్ష్మి తన కొడుకుల విషయం ఎత్తేసరికి మాత్రం వాళ్ళ జోలికొస్తే చెప్పు తీసుకొడతా నాకు కూడా కారణం వాయిస్ మెసేజ్ లో వినిపించింది. అలాగే లక్ష్మి మాట్లాడుతూ నాకు డబ్బులు కిరణ్ చెప్తున్నట్లు 2015లోనే సెటిల్ చేసేస్తే 2023లో నాకు డబ్బు ఎందుకు ఇచ్చినట్లు, చెక్కులు బాండ్లు ఎందుకు ఇచ్చాడని, నన్ను బెదిరించి ఆ వీడియో కూడా తీస్తున్నాడని, నా జీవితాన్ని సర్వనాశనం చేశాడని, కిరణ్ భార్య రేణుక కూడా ఆయనకి అన్ని విషయాల్లో సహకరిస్తుందని, మానస అనే అమ్మాయి నా చెల్లె అని ఆమె చెప్పడంతోనే కిరణ్ ఇంట్లో ఆమె తిరుగుతున్నా నాకు అనుమానం రాలేదని, కానీ ఆ అమ్మాయిని కూడా అన్ని రకాలుగా వాడుకుని వదిలేశారని, ఇంకా ఎంత మందిని మోసం చేశాడో లెక్కలేదని, అయితే వాళ్ళ విషయం నేను బయట పెట్టి ఆ అమ్మాయిల జీవితాన్ని పాడు చేయాలని అనుకోవడం లేదని చెప్పారు. కిరణ్ వల్ల నేను అందరి దృష్టిలో చెడ్డదాన్ని అయిపోయానని, మమ్మల్ని అందరూ వెలేశారని, వాళ్ళందరికీ మీడియా ముఖంగా నేను చేసిన తప్పుకి క్షమాపణ అడుగుతున్నానని చెప్పారు. అంతేకాకుండా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆడబిడ్డకు అన్యాయం జరిగినా జనసేన వారికి అండగా నిలుస్తుందని అన్నారని, నాకు అన్యాయం జరిగింది అండగా నిలబడన్నా అని అర్థించారు. మరోవైపు కిరణ్ రాయల్ గారి వర్షన్ చూస్తే ఆమె 2013లో పరిచయమై మాట వాస్తవమే, పక్క ఇళ్లలో ఉండేవాళ్ళం, చాలా క్లోజ్ గా ఉండేవాళ్ళం, ఆమెకి లేని అలవాటు లేదు, ఆమెపై 3 రాష్ట్రాల్లో కేసులున్నాయి, నా వీడియోలు ఫోటోలు వాయిస్ రికార్డింగ్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉపయోగించి మాఫింగ్ చేశారు, నేను ఆమెకి ఇవ్వాల్సిన డబ్బులు ఎప్పుడో ఇచ్చేశాను, ఆ వీడియో కూడా మీడియాకు రిలీజ్ చేయడం జరిగింది, ఆ కుమార్తెకి డ్రెస్సులు కాస్మోటిక్స్ జ్యువెలరీ అన్ని నేనే కొనేదాన్నని, నేను తనని ఎవరో కూతురు అనుకోలేదని కిరణ్ ని గుటిగా నమ్మానని లక్ష్మి చెప్పారు. అయితే ఆమె చేసిన ఆరోపణలపై కిరణ్ గారిని ప్రశ్నించగా అవన్నీ అవాస్తవాలని, ఈ రోజే జైపూర్ పోలీసులు ఆమెని ఆన్లైన్ చీటింగ్ కేసులో అరెస్ట్ చేయడమే అందుకు సాక్ష్యమని, మరో 2 రోజుల్లో జైపూర్ నుంచి ఒక వీడియో వస్తుందని, అది మీ అందరికీ రిలీజ్ చేస్తానని చెప్పిన కిరణ్ గారు ఇన్ని రికార్డింగ్లు చేసి పెట్టుకున్న లక్ష్మి నాకు ఇచ్చానని చెప్తున్న 1,20,00,000 రూపాయలకి సంబంధించి ఏ ఆధారం ఎందుకు చూపించలేకపోతుందని అడిగారు. అంతేకాకుండా నా వల్ల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు రానివ్వనని, నా అంతటి నేనే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉంటానని, నిజ నిరూపణ అయ్యాకే నేను జనసేన కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పాల్గొంటానని చెప్పారు. అంతేకాకుండా గతంలో పవన్ కళ్యాణ్ గారు హవాయి చెప్పులు వేసుకునేవారని కూడా అసెంబ్లీకి పంపిస్తానని చెప్పారని, ఏదో ఒక రోజు నేను అసెంబ్లీకి వెళ్తానని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడడమే నా జీవిత లక్ష్యమని, అందుకోసం నా ప్రాణ త్యాగానికైనా సిద్ధమని చెప్పారు. కిరణ్ గారు మీడియాలో బాగా న్యూస్ లో నిలిచిన సందర్భం మరొకటి కూడా ఉంది. అప్పట్లో నగరి ఎమ్మెల్యేగా ఉన్న మాజీ మంత్రి రోజా గారు జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పిల్లకాయలని చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కిరణ్ గారు రోజా గారిని అవ్వా అని సంబోధించడమే కాకుండా పలు విమర్శలు చేయడంతో ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కిరణ్ గారిని వాళ్ళ ఇంటి నుంచి అదుపులోకి తీసుకుని కోర్టుకి తరలించారు పోలీసులు. అయితే తగిన ఆధారాలు లేవనే కారణంగా కోర్టు ఆయనకి బెయిల్ మంజూరు చేసింది. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడిన కిరణ్ గారు ఇంకొన్ని రోజుల్లో నిన్ను కూడా నీ ఇంటి నుంచి పోలీసులు తీసుకొచ్చి జైల్లో వేసేలా చేస్తానని రోజా గారికి సవాల్ చేశారు. చూశారు కదా ఫ్రెండ్స్ కిరణ్ రాయల్ గురించి.
మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.